ఇప్పటి వరకు మాస్టర్స్ చెప్పినటువంటి వాళ్ళ జీవిత అనుభవాలు వాటి యొక్క సారాంశం ఏంటనేది మనం గ్రహించుకొచ్చాం. మనం వాస్తవంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వెనక్కి తిరిగి కొన్ని వేల సంవత్సరాలకు వెళ్ళినట్లయితే, యుగాల లెక్కలు లెక్కేసుకున్నట్లయితే అది కృతయుగం అవుతుంది, త్రేతాయుగం అవుతుంది, ద్వాపరయుగం అవుతుంది, కలియుగం అవుతుంది. అంటే యుగాన్ని బట్టి ధర్మం ఏ విధంగా నడుస్తుంది అనేటటువంటిది ఒక పార్ట్ అయితే, పత్రిజీ సరిచేసినటువంటి సవరణలు ఎలా ఉంటాయంటే, మానవుడి యొక్క దిగజారిపోయినటువంటి ఆలోచన విధానాలను బట్టి కాలంలో మార్పు వస్తుంది తప్ప కాలాన్ని బట్టి మానవులు కాదని చెప్పని పత్రిజీ సరిచేశారు. ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే సత్యయుగం అని చెప్పి అనుకున్నప్పుడు, కృతయుగం అనుకున్నప్పుడు ధర్మం 4 పాదాలు నడిచింది. ఎక్కడ అన్యాయాలు అక్రమాలు అనేది లేవు, ఎటువంటి హింసా ప్రవృత్తులు లేవు. అంత అహింసాయుతంగా, అంత జ్ఞానవంతంగా జీవించేటటువంటి కాలం అది. అందువలన మానవుడి ఆలోచన విధానం అంతా ధర్మబద్ధంగా ఉన్నప్పుడు దానికి సత్యయుగం అని, కృతయుగం అని పేరు పెట్టారు. తర్వాత కాలక్రమంలో వేల సంవత్సరాలు నడుస్తున్న కొద్దీ మానవుడి యొక్క స్వలాభ స్వార్థ చింతనతో వాడి ఆలోచన విధానంలో ధర్మం ఎప్పుడైతే తగ్గుతూ అధర్మం పాడు పెరుగుతూ వస్తుందో, ఉన్న 4 పాదాల్లో ఒక పాదం పడిపోయింది. దాన్ని త్రేతాయుగం అని చెప్పి పేరు పెట్టారు. ఇంకా కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి 2వ పాదం పడిపోయింది. దాన్ని ద్వాపరయుగం అని పేరు పెట్టారు. తర్వాత వచ్చేసరికి కాలగమనంలో మానవుడి యొక్క ఆలోచనలు మరీ దిగజారిపోయేసరికి 3వ పాదం కూడా పడిపోయింది. అంటే ఒంటి పాదం మీద నిలబడేటటువంటి పరిస్థితి. దీన్ని ఏమన్నామంటే కలియుగం అని చెప్పి చెప్పబడింది. అయితే దేశకాలమాన పరిస్థితుల్లో మహానుభావులు భూప్రపంచం మీద దేనికోసం జన్మ తీసుకుంటారు అనుకున్నప్పుడు భగవద్గీతలో అద్భుతంగా చెప్పబడింది, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ధర్మం అనేది క్షీణించిపోతూ ఉంటుందో మహానుభావులు భూమి మీద అద్భుతంగా జన్మ తీసుకుని సరికాని ఆలోచన విధానాలతో కొట్టుకుపోతున్నటువంటి మానవాళిని తిరిగి సక్రమమైనటువంటి లైన్లో పెట్టడం కోసమే కారణ జన్ములుగా వస్తారు భూమి మీదకి మహానుభావులు. అలా వచ్చినటువంటి మహానుభావుల్లో ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళిని కుల మతాలకి అతీతంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని సక్రమంగా పెట్టి రాబోయేటటువంటి కాలంలో మళ్ళీ సత్యయుగానికి ఏ విధంగా ధర్మాన్ని నిర్వర్తించుకోవటం కోసం వాళ్ళ ఆలోచన విధానాన్ని సరిచేయాలో అలా సరిచేయడానికి వచ్చినటువంటి మహానుభావుడే ఇప్పుడు వచ్చినటువంటి పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పత్రిజీ గారు. ఆయనకు ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే భూమి అనేటటువంటి ఒక గోళమైపోయినప్పుడు ఈ కులాలు మతాలు మనం పెట్టుకునేవే తప్ప సృష్టిలో యాక్చువల్గా అవేమీ లేవు. కానీ మనం పెట్టుకున్నాం. ఎంతగా మనం కుల మతాల్లో ఇరుక్కుపోతే అంత పరిమితాల్లో మనం పడిపోతున్నాం. ఈ పరిమితాలన్నింటినీ చెదరగొట్టాలి అంటే భూమి అనేది ఒక గోళమైపోయినప్పుడు గోళంలో ఉన్న జాతి ఏమిటంటే వృక్షజాతి కావచ్చు, తర్వాత జంతు జాతి కావచ్చు, తర్వాత మానవ జాతి కావచ్చు. ఈ మానవ జాతి తరచి రోజు ధ్యానం చేయగలిగితే తనలోకి తాను ప్రయాణం చేస్తున్నప్పుడు తనలో అంతర్గతంగా ఏ శక్తి ఉందంటే ఆ దైవశక్తి తనలో లోపల ఉండి తీరింది. ఎప్పటివరకు పద్మ మేడం చెప్పినటువంటి అద్వైతామృతం అంటే అర్థం ఏంటంటే, సృష్టిలో వ్యవహారికంగా ద్వైతం ఉంటుంది, నువ్వు వేరు నేను వేరని. కానీ సాధనలో మన లోపలికి వెళ్తే నీలో ఉన్న నాలో ఉన్న ఒకే చైతన్యం, ఒకే ప్రాణశక్తి, అది మనకు అర్థం కావాలి. ఎప్పుడైతే అది అర్థమవుతుందో పరిస్థితి, మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి అనేటటువంటి మనకు అర్థమైపోతే ఆ పనులు చేస్తూలో ఉన్నటువంటి ఆనందం ఇంకెక్కడ ఉండదు పరిస్థితి. కృష్ణారావు గారి పరిస్థితి మొదటి నుంచి వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ, ఇదంతా చక్కగానే పొలాల్లో మంచి వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా ఆ సంస్కార బలం, అనేక జన్మల సంస్కార బలం తట్టి లేపినప్పుడు ఎప్పటివరకు ప్రాపంచికంగా సంసారంలో నిర్వాణం అన్నాం కాబట్టి కుటుంబం కోసం ఎప్పటివరకు నువ్వు చేసావు, ఇంకా చాలు, ఇక నువ్వు సమాజం కోసం నువ్వేం చేయాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే ఆయనలో మొలకెత్తిందో వెంటనే నేను కూడా ఒక పిరమిడ్ కట్టాలి. ఎక్కడ కడితే బాగుంటుంది, ఇంటి మీద కట్టాలా, పొలంలో కట్టాలా, ఎక్కడ కడితే వచ్చే వాళ్ళందరికీ కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది అనేటటువంటి దానిలో తర్జన చేసి అందరూ సలహాలు తీసుకుని చక్కగా ఈ విధమైనటువంటి పొలంలో కొన్ని వృక్షాలని తీయటానికి కూడా ఇబ్బంది పడుతూ చేశారు. ఎందుకంటే పచ్చగా ఉన్నటువంటి చెట్టుని భూమిలోంచి పెకలించాలి అంటే ఎంత బాధ అవుతుందంటే వృక్షజాతికి అది నష్టమే పరిస్థితి. ఇవాళ దేశకాలమైన పరిస్థితుల్లో తోటలు అడవులన్నీ కూడా నిర్మూలించబడి కాంక్రీట్ జంగిల్గా తయారవుతున్నప్పుడు మానవ జాతికి కావాల్సినటువంటి ప్రాణశక్తి ఎట్లా లోపిస్తుంది అనేది అంతా లోతుకెళ్తే మనకు అర్థమవుతుంది. అటువంటప్పుడు ఈ పొలంలో 4 చెట్లు తీయాలన్నా ఈ తీసిన దానికంటే ఎక్కువగా ఫలితం వస్తుంది కాబట్టి ఆ 4-5 చెట్లను ఇక్కడి నుంచి తప్పించి ఇంత అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మాణం చేశారంటే ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ ఆయన ఫుల్ఫిల్ చేసుకుంటారు. అటు ప్రాపంచికంగా జీవితంలో చక్కని అనుభవాలు ఆయన పొందడం జరిగింది, ఇటు ఆధ్యాత్మిక జీవితంలో పొందినప్పుడు ఇక్కడ కూడా చక్కని అనుభవాలు ఆయన పొందడానికి మరింత పిరమిడ్ నిర్మాణం చేశారంటే తక్కువ విషయం కాదు. అలాగే
ఈ భూప్రపంచం మీద ప్రతి ఒక్క వ్యక్తి ఒక ధర్మం కోసమే మనం వస్తున్నాం. ఇప్పుడున్న మరి కాలమాన పరిస్థితుల్లో పత్రిజ లాంటి కారణ జన్మలతోటి ఆయన ప్రణాళికతో పాటు మేము కూడా వచ్చి పనిచేస్తామనేటటువంటి ఆ కమిట్మెంట్తో వచ్చినటువంటి వాళ్ళే ఇప్పటివరకు స్టేజ్ మీద మాట్లాడినటువంటి రమ మేడం కానీ, శేషగిరిరావు గారు కానీ, మరి నేను ప్రసాద్ గారు కానీ, ఇలా భూప్రపంచం మొత్తం మీద లెక్కేస్తే కొన్ని వేల మంది ఉన్నారు ఈరోజు పరిస్థితుల్లో. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కావాలి ఈ మార్పు. ఏదో ఒక ఊరిలోనో, ఒక రాష్ట్రంలోనో, ఒక జిల్లాలోనో జరిగేది కాదు. ప్రపంచవ్యాప్తంగా రావాల్సినటువంటి మార్పు. ఏం కావాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి ఎప్పుడేనంటే, ప్రతి వ్యక్తి రెగ్యులర్గా ధ్యానం చేయడం ద్వారా తనలో అంతర్గతంగా ఉన్న శక్తిని తాను బహిర్గతం చేసుకున్నట్లయితే తను ఎంత శక్తివంతుడో తనకు అర్థమవుతాయి. ఇది ఫస్ట్ ప్రథమంగా. ఇక్కడ కులాలు మతాలు అనేటువంటిది ఏమీ లేదు. సాధన, మనమంతా మానవులమే. మానవులకి అందరికీ ఉండేది, కామన్గా ఉండేది శ్వాస. ఏ శ్వాస అయితే నీకు నాకు అనే తేడా లేకుండా కామన్గా ఉందో ఆ శ్వాస గమనింపు ద్వారా మనలోకి మనం ప్రయాణం చేయగలిగితే మీలో ఉన్న ఏ శక్తో, ఏ ప్రాణమో నాలో ఉన్న అదే శక్తి, అదే ప్రాణం తప్ప మరేమీ కాదు. ఈ విషయం స్పష్టంగా మనకి ఒక ధ్యానం ద్వారా మాత్రమే అనుభవానికి వస్తుంది. అలా అనుభవానికి ఎప్పుడైతే వస్తామో వేదాలన్నీ చెప్పినటువంటి వేద మహావాక్యమైనటువంటి అహం బ్రహ్మస్మి తత్వమసి అనేటటువంటిది మనకి ఆటోమేటిక్గా అనుభూతి చెందడానికి వీలవుతుంది. అలాగే రెండవది ఏమిటంటే, పరిణామ క్రమంలో ప్రతి వ్యక్తి పరిణామం చెందుతూనే వస్తాం, ఎదుగుతూనే వస్తాం. అందువలన భూప్రపంచం మొత్తం మీద కూడా ఎన్ని జంతువులు ఈరోజు మానవుడికి ఆహారంగా బలైపోతున్నాయి అంటే కొన్ని కోట్ల మూగజీవాలు బలైపోతున్నాయి. ఒక కత్తి తెచ్చి మెడ మీద పెడితే అది కోడి కావచ్చు, మేక కావచ్చు, అది గిలగిల తన్నుకుంటున్నప్పుడు ఒక భయం అనేటటువంటి వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. బట్ ఆ క్రియేట్ అయ్యేటటువంటి వైబ్రేషనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చుట్టుముట్టబట్టి ఇవాళ మానవ జాతి యావత్తు దేనిలో బతుకుతున్నాం అంటే భయంలో బతుకుతున్నాం. ఒకసారి గుండెల మీద చేసి ఆలోచించుకోండి, భయం లేని వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. చిన్నపిల్లల దగ్గర నుంచి, నడి వయసు దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేను నిర్భయంగా ఉన్నాను, నాకు ఎటువంటి భయం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చదువుకునే పిల్లలు చదువు వస్తారో తెలియదు, చదివి పరీక్ష రాస్తే పాస్ అవుతామో తెలియదు, తప్పుతామో తెలియదు, మరి ర్యాంకులకు వెళ్తే ర్యాంకులు వస్తాయో తెలియదు, ర్యాంకులు అయిపోతే ఉద్యోగం వస్తారో తెలియదు. ఇటువంటి భయాలు చదువుకునే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మొత్తంలో ఉన్నాయి. ఎందుకు ఇంత భయానికి మనం లోనవుతున్నాం? ప్రకృతి పరంగా చూసుకుంటే ఏ జంతుజాలాల్లో కూడా లేనటువంటి భయం ఒక మానవ జాతిని పట్టి పీడుస్తుందని అంటే ఎంత అజ్ఞానపూరితమైనటువంటి మన ప్రవృత్తులు జీవిస్తున్నాం మనకు అర్థమవుతాయి. అటువంటప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ కలియుగ పరిస్థితుల్లో ధర్మం అన్ని వాదాలు కూడా క్షీణించినప్పుడు తిరిగి మళ్ళీ సత్యయుగ స్థాపన కావాలి అని అంటే భూప్రపంచం మొత్తం మీద కూడా ఇటువంటి పిరమిడ్లన్నీ కూడా నిర్మాణం చేస్తూ ఆ శక్తి ఏమిటంటే భూమాతకు అందించగలిగి ఉండాలి. దానిలో ధ్యానం చేయడం ద్వారా మనం శక్తివంతులుగా మారుతూ మనం నివసించే భూమాతను కూడా శక్తివంతం చేయడానికి ఉపయోగపడుతుంది. అందువలన మరి ఇటువంటి పిరమిడ్ల నిర్మాణం జరుగుతుందంటే తక్కువైన విషయం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. అయితే కారణ జన్మలుగా మహానుభావులు భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు ఆయన జీసస్ కావచ్చు, మహమ్మద్ ప్రవక్త కావచ్చు, మనకి ఒక బుద్ధ భగవానుడు కావచ్చు, మన కృష్ణుడు కావచ్చు, ఈరోజు పత్రిజీ కావచ్చు, వాళ్ళంతా భూమి మీదకి వచ్చినటువంటి కారణ జన్మలే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి పత్రిజీ వచ్చారంటే మాన్యువల్గా గత 40 సంవత్సరాల నుంచి ఆయన కూడా అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశారు. కోరమండల ఫర్టిలైజర్స్లో మంచి ఆఫీసర్ పోస్ట్ ఉంది. ఎన్నో జిల్లాలకు తిరుగుతూ ఒక ఆఫీసర్గా ఆయన ఉద్యోగం చేస్తున్నారు. వివాహం అయిపోయింది, 2 ఆడపిల్లలకి జన్మనివ్వటం జరిగింది. అయినా ఏదో తెలియనటువంటి లోటు ఆయన వెంటాడుతుంది. ఏమిటి నాకు ఈ లోటు అని చెప్పి అనుకున్నప్పుడు ధ్యానం అనేది గుర్తొచ్చింది. అందువల్ల ఉద్యోగానికి రాజీనామా చేసి కర్నూలు పట్టణంలో బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఈరోజు కొద్ది శక్తిగా ఆవిర్భవించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఆయన మోటివేట్ చేయగలుగుతున్నారని అంటే అది ఆయన కారణ జన్ముడిగా ఎలా వచ్చాడో మనందరికీ అర్థమవుతుంది. అయితే మాన్యువల్గా చేయాల్సినంత వరకు అయిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో ఎలా వెళ్ళాలంటే ఇది ప్రపంచవ్యాప్తం కావాలి అని అంటే నువ్వు నేను ప్రపంచం మొత్తం తిరగలేదు. అందువల్ల ప్రపంచవ్యాప్తం కావడానికి ఉన్నది ఏమిటంటే ఏకైక మార్గం ఛానల్ కావాలి. అందువల్ల ఆయన శరీర విరమణ చేయడానికి ఒక 5-6 సంవత్సరాల ముందే మరి టెక్నికల్గా సపోర్టివ్గా ఉన్న పిల్లల్ని పిలిచి అబ్బాయి నాకు మంచి ఛానల్ కావాలి ఇక రాబోయే రోజుల్లో మనకని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మాన్యువల్గా మనకి చెప్పడం అయిపోయింది. ధ్యాన జగత్ ఇప్పుడే మనకి శేషగిరి గారు పరిచయం చేశారు. అంటే మ్యాగజైన్ ద్వారా చెప్పడం కొంతవరకు అయిపోతుంది. ఇది పరిమితాల్లో ఉండిపోతాయి. అపరిమితంగా వెళ్ళాలంటే మనకు మంచి ఛానల్ కావాలి అని చెప్పని పత్రిక కోరటం, దానికి ఒక చక్కని టీం ఫామ్ అయిపోయిన తర్వాత మరి ఒక యూట్యూబ్ ఛానల్గా వచ్చినటువంటి మన పిఎంసి ఛానల్ మెల్లమెల్లగా తెలుగులో వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది, హిందీలో వచ్చింది, కన్నడ, తమిళ్ వాళ్ళ అన్ని లాంగ్వేజ్లు కూడా పిఎంసి ఛానల్ వస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తం కావాలి. ఈరోజు తెలుగులో వచ్చినటువంటి పిఎంసి ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 కోట్ల మందిని మోటివేట్ చేస్తుంది. అది మొత్తం శాటిలైట్ ఛానల్ అయిపోయింది తెలుగు మనకి.